హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షిత్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో వచ్చేసి సింపుల్గా మంచూరియా అన్నమాట. ఇది ఆలు అండ్ క్యారెట్ వేసి మంచూరియా చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా హోమ్ మేడ్ మంచూరియా ప్రిపేర్ చేయండి. అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ టైంలోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా ఆన్ చేసుకోండి. అలా ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీ అందరికీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే ఈ మంచూరియన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. ముందుగా ఈ మంచూరియా చేయడానికి ఇక్కడైతే 2 బంగాళదుంపలు అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా ఇలా పీల్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఈ బంగాళదుంపల్ని చక్కగా తురిమేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఒక క్యారెట్ అలాగే 2 పొటాటోస్ని తీసుకున్నాను. ఈ దుంపల్ని అలాగే క్యారెట్ని కూడా చక్కగా తురిమేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా తురిమేసుకోండి. ఇలా రెండింటిని కూడా తురిమేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఇలా ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారండి. చాలా యమ్మీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా ఇలా తురిమేసుకొని సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ మంచూరియా. ఇలా క్యారెట్ బంగాళదుంప 2 ఒక బౌల్లో వేసేసుకొని దాంట్లోకి సరిపడినంత సాల్ట్, అలాగే కొంచెం కారము, ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు మైదాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నిటినీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం ఉండదు. వాటర్ ఏమీ లేకుండా క్యారెట్ బంగాళదుంపలో ఉన్న వాటర్తోనే వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా నేను ఏమీ వేయట్లేదు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మైదా చాలకపోతే అంటే ఇంకా కొంచెం పిండి పడుతుంది అనుకుంటే కొంచెం మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక స్పూన్ అయితే మైదాని ఇక్కడ యాడ్ చేశాను. యాడ్ చేసి చక్కగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే మంచిగా మిక్స్ అయిపోతుంది అంతా కూడా. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చక్కగా ఆరిపోతాయి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇక్కడైతే నేను అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. అన్నీ రెడీ అయిపోయినాయి కదా. ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న వెంటనే తిప్పొద్దు. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత సెకండ్ సైడ్కి కూడా తిప్పుకొని 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి వేసేసామంటే మనం లోపల సరిగ్గా కుక్ అవ్వకుండా బయట వరకే కలర్ వచ్చేస్తాయి. అప్పుడు అంత టేస్టీగా ఉండవు మంచూరియా. అందుకే లోపల వరకు చక్కగా కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కలర్ వస్తాయి. అప్పుడు లోపల బయట కూడా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా ఇక్కడ ఎంత మంచి కలర్ వచ్చాయో మంచూరియా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే ఇంకా మంచూరియా ఉన్నాయి కదా బాల్స్, వాటిని కూడా ఆయిల్లో వేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి.
సేమ్ ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, మంచూరియన్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద అదే బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మనం మంచూరియన్ బాల్స్ చేసేటప్పుడు యాడ్ చేసాము. ఇప్పుడు గ్రేవీలో యాడ్ చేస్తున్నాము. చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మీ దగ్గర ఉన్న సాస్లు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మెయిన్గా అయితే టమాటో సాస్ అలాగే డార్క్ సోయా సాస్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఏంటంటే కారం అస్సలు యాడ్ చేయొద్దు, కారం వేస్తే అస్సలు బాగోదు. అందుకని కారం వేయకుండా గ్రీన్ చిల్లీ పేస్ట్ కానీ లేదంటే రెడ్ చిల్లీ పేస్ట్ కానీ మనకి బయట అవైలబుల్గా ఉంటాయి, అది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇక్కడ టమాటో సాస్ 1 స్పూన్, అలాగే 1 స్పూన్ డార్క్ సోయా సాస్, కొంచెం చిల్లీ పేస్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. ఈ యాడ్ చేసిన పేస్ట్లన్నీ కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. కప్ అంటే నేను ఇందాక చూపించాను కదా సాసులు వేసిన కప్పు, అంత చిన్న కప్పుతో 2 కప్స్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కార్న్ఫ్లోర్లో 1 స్పూన్ వాటర్ కలిపేసి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ వాటరే యాడ్ చేసేసాను. వాటర్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మంచూరియన్ బాల్స్ని కూడా ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ గ్రేవీ కూడా చక్కగా దగ్గరగా అయిపోయిందనమాట. ఇంకా మన మంచూరియా అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కానీ లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ పైనుంచి చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక మన టేస్టీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి ప్రాసెస్ కూడా. మన దగ్గర ఉన్న సాసులే మనం యాడ్ చేసుకోవచ్చు, కొత్తగా ఏమీ తీసుకురాని అవసరం లేదు. టమాటో కెచప్ ఖచ్చితంగా యాడ్ చేయాలి, అలాగే డార్క్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం అస్సలు వేయొద్దు, కారం వేయకుండా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారు కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇట్లా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సన్నగా ఆనియన్స్ని చాప్ చేసుకొని ఈ మంచూరియన్తో పాటు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ ఆలూ మంచూరియాని అయితే ట్రై చేయండి. ఇంకెప్పుడు కూడా మీరు బయట మంచూరియా తినరు, అంత టేస్టీగా అంత సింపుల్గా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూసారు కదా మంచూరియా ఎంత బాగుందో, కలర్ఫుల్గా జ్యూసీగా చాలా చాలా యమ్మీ అండ్ టేస్టీ అన్నమాట. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.